మంగళోడు ఎవడరా నాయన ఈ డ్రెస్ వేసుకున్నాడు పారిపోతున్నాడు దొరకట్లేదు. మరీ ఎంత ఘోరంగా వేసుకున్నాడు, అరే గడ్లో కూర్చుంటే కనపడ్డాడు కనీసం. సో చలో గైస్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడైతే కనుక ఇప్పుడు క్లాక్ టవర్ లో దిగుతారనమాట ప్రతి ఒక్కరు కూడా. సో నేనైతే మాత్రం ఫ్యాక్టరీలో దిగుతా, ఎందుకంటే వాళ్ళు దాక్కునేదాకా మనమైతే చూడకూడదు కదా వాళ్ళు ఎక్కడ దాక్కుంటున్నారో ఏంటో. సో చలో ఇంకా నేనైతే కనుక ఫ్యాక్టరీలో దిగిపోతున్నా. ఇప్పుడైతే మాత్రం ఫ్యాక్టరీలో దిగి లూట్ చేసుకొని కొంచెం గన్స్ అవి కొనేసుకొని సో డైరెక్ట్ క్లాక్ టవర్ అయితే వెళ్ళిపోదాం. ఇంకా పిల్లలు మీరు అందరూ దాక్కోవాలమ్మా ఫాస్ట్గా, నాకు టోకెన్లు కూడా దొరికేసాయి. సో వెనం బ్రో అయితే ఉన్నాడనమాట, టీపీజీ మ్యాక్స్ వెనం మనకి స్పెక్లో అయితే మాత్రం. సో ఆ బ్రో అయితే కనుక చెప్తాడు సో అందరూ దాక్కున్నారా లేరా అని చెప్పేసి చెప్పాక నేనైతే కనుక వెళ్తా అనమాట అక్కడికి క్లాక్ టవర్కి. సో చలో ఇంకా మనం గన్స్ అయితే కొనేసుకుందాం. సో డ్రాగన్ కొనేసుకుంటే బెటర్ ఏమో. సో డ్రాగనే బెస్ట్ నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఒక బుల్లెట్కి అయిపోతారు కాబట్టి. సో 500 HP కాబట్టి సో డ్రాగనే బెస్ట్ అనమాట. సో చలో గైస్ ఇంకా మనం గన్ అయితే కొనేసుకున్నాం. సో ఒకసారి చూడు బ్రో దాక్కున్నారా లేదా మన వాళ్ళు. సో చలో గైస్ ఫైనల్లీ మనం అయితే లూట్ అయితే తీసేసుకొని సో ఇంకా రెడీ అయితే అయిపోతున్నాం. సో ఇంతకీ గెలిచిన వాళ్ళకి ఏంటో చెప్పలే కదా, బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అనమాట. అసలు ఊహించరు, నిజంగా చెప్తున్నా. ఇలాంటి సర్ప్రైజ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. సో అలాంటి సర్ప్రైజులు నాకు ఎవరైనా ఇచ్చినా బాగుండు అనిపిస్తుంది, కానీ నాకు ఎవరు ఇవ్వలేరు, ఎందుకంటే ఎవరు ఇవ్వలేరు అదంతే ఇంకా. సో మీకే అర్థమవుతుంది లాస్ట్లో. సో ఎక్కడో కొడుతుంది సీనా. ఫైనల్ ట్విస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇలాంటి సర్ప్రైజులు అసలు మా 777 వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే, సర్ప్రైజ్ అనగానే మంచిగా దాక్కున్నారన్నమాట. ఆ సర్ప్రైజ్ ఏంటో రివీల్ చేశాక అప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి. సో ఏమనిపిస్తుందో మీరే చూడండి లాస్ట్ వరకు వీడియోని అయితే మాత్రం. సో ఇంకా ఎవరైతే లైక్ చేయదో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో. ఈ రిమ్నమ్ సైడ్ రివర్ దగ్గర ఉందా? లేదు ఓన్లీ జస్ట్ రోడ్స్ వరకే అండ్ క్లాక్ టవర్ ఏదైతే సరౌండింగ్స్ ఉన్నాయో సో ఓన్లీ ఆ స్టెప్స్ వరకే అండ్ స్టోన్స్ ఉంటాయి కదా ఆ స్టోన్స్ వరకే, ఇంకా దానికి మించి దాటడానికి అస్సలు వీల్లేదు. సో చలో గైస్ అందరూ రూల్స్కి తగ్గట్టే దాక్కోండి. సో నేనైతే వచ్చేస్తున్నాను అనమాట. ఎక్కడ దొంగలు అక్కడే గుప్ చుప్ సోడకప్, ఫస్ట్ డీప్ దొరికినోడు దొంగ. సో మొత్తానికి చలో గైస్ ఇప్పుడైతే మాత్రం సో నేనైతే వెళ్ళిపోతున్నాను అనమాట. సో వెనం బ్రో నువ్వు అయితే టైమర్ స్టార్ట్ చేసుకో 15 minutes పెట్టి. ఓకే చలో గైస్ ఇంకా మనమైతే కనుక వేట మొదలెడదాం. మరి ఏ జింక దొరుకుద్దో ఫస్ట్ చూద్దాం మరి. చలో ఇటు నుంచి మొదలు పెడదాం, ఎందుకంటే ఈ సరౌండింగ్స్ లో దాక్కోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే మొత్తం గడ్డే కాబట్టి ఇటు సైడ్ ఆ గడ్డిలో పడుకుంటారు అనమాట ఇల్లు. సో బాబా ఎనిమి అనుకున్నాను అది చూసి. సో ఈ కింద ఎవరు లేరు. ఓకే సో ఈ రాయి దగ్గర ఎవరైనా ఉన్నారా? సో రాయి దగ్గర సో రాయి దగ్గర అయితే ఎవరు లేరు. సో బ్రో ఇది దాటి వెళ్ళలే కదా ఎవరు. ఈ చెట్టు లాస్ట్ బౌండరీ అన్న. లేదు ఇంకా ఈ చెట్టు లాస్ట్ బౌండరీ ఇక్కడ. ఓకే గుడ్ బాయ్స్. సో చలో గైస్ ఇంకా మనం వేట అయితే మొదలు పెట్టేసాం ఇంకా. సో చూద్దాం ఇక్కడ ఈ సైడ్ కూడా ఎవరు దొరికాడమ్మా ఎవడో ఫస్ట్ ఎవడో దొరికాడయ్యా. స్కోప్ సరదాగా చేసారో లేదో భలే దొరికాడు. చూడండి ఎలా దాక్కున్నాడు. సో ఎవరమ్మా ఇది? ఏంద్రయ్యా ఏం చేస్తుండవు? మా దొరికాడయ్యా ఫస్ట్ గొడ్లు వేసుకున్నాడు. ఆహా బుడ్డా బ్రో. సో గాయ్స్ ఫైనల్లీ బుడ్డా బ్రో అయితే దొరికేసాడు అనమాట. ఫస్టే పాపం అయ్యా. అసలు నేను సీరియస్ గా కూడా ఎత్తకలేదు, సరదాగా స్కోప్ అవుట్ చేశాను. పాపం బుడ్డా బ్రో అయితే దొరికేసాడు అనమాట. ఏం చేయలేము గైస్ లిటరలీ. బ్రో నువ్వు టైమర్ పెట్టావా లేదా? పెట్టా. అసలు ఈ రోడ్డు దాటడానికి అస్సలు లేదు ఎటైనా సరే. లోపల ఎవడో ఉన్నాడయ్యా, దొరికాడయ్యా దొంగ. సో మంచిగా సైలెంట్ గా కూర్చున్నాడు. ఎవరితను? జైరో 777. సో మన జైరో బ్రో అయితే మాత్రం మంచిగా నా ప్లేస్ లోనే కూర్చున్నాడు అనమాట. నేనైతే మాత్రం సో వేరే హైడ్ అండ్ సీక్ లో అక్కడే దాక్కున్నా. సో నేనైతే కనుక కనిపెట్టేశాను ఫైనలీ. సో ఈ మూల దొరికాడయ్యా. ఎవరమ్మా మెడికిట్లు వేసుకొని మంచిగా కూర్చుంది? మైక్ బ్రో బాగానే దాక్కున్నావుగా, మంచిగా ఆరామ్సే మెడికిట్లు వేసుకొని మరి. సో దీనిపైన పక్కా ఉంటారు గైస్, ఎవరో ఒకరు పక్కా దాక్కొని ఉంటారు. మా మొద్దులు ఎవరో ఒకరు దాక్కొని ఉంటారు. సో చూద్దాం ఇక్కడ. అదిగో ఉన్నాడు, ఇదిగో నాకు తెలుసు దాక్కుంటాడని. పారిపోతున్నాడు. ఆగు టైం లేదు, నాకు టైం వేస్ట్ వద్దు, టైం వేస్ట్ నాకు, ఏందిరా అడ్డు కొడుతుంటే బాడీకి వెళ్తుంది. ఫోన్లో ఏదో ఒకటి సావు. బామ్మర్ది అఖిల్ బాగానే దాక్కున్నావుగా, కాకపోతే కనబడిపోయావు, ఏం చేయలేము. సో చలో గైస్ ఫైనలీ మనకైతే మాత్రం 4 దొరికేశారు లిటరలీ. అది కూడా వితిన్ 4 minutes లోనే దొరికేశారు అనమాట 4 కూడా. సో చలో ఇక్కడ ఎవడో ఒకడు ఉంటాడు పక్క. బాగా దాక్కున్నావమ్మా మెడికిట్లు వేసుకొని. సో చలో గైస్ ఇక్కడైతే కనుక మంచిగా దాక్కున్నాడు అనమాట. ఎవరిది? సో రాకీయా. మూమెంట్
రాయ్ స్టార్ రాకీ బ్రో బాగానే దాక్కున్నావుగా రాయ్ స్టార్ మూమెంట్ లో ఒకటి మళ్ళీ సో అరే రే ఈడోడు లెగిసిపోయాడు పాపం పడుకున్నోడు కాస్త లెగిసిపోయాడు అయ్యా పాపం అయ్యా కిల్లర్ 777 ఎందుకు బ్రో అలా లెగిసిపోయావు సో రాకీని కొడుతుంటే భయంతో లెగిసిపోయినట్టున్నాడు గైస్ ఇక్కడ పాపం బ్రో ఒకసారి టైమర్ చెప్పు ఎన్ని మినిట్స్ అయిందో చూడు ఒకసారి నాకు ఫాస్ట్ గా చెప్పు ఇంకా ఎంతసేపు ఉంది 2 minutes అయింది ఇంకా 13 minutes ఉంది అబ్బా సాయిరామ్ అనొచ్చు ఇప్పుడైతే మాత్రం సో ఇంకా 30 minutes ఉంది కాబట్టి ఈజీగా దొరికేస్తారు సో చేలా ఇంకా మనం లాగ్ లేకుండా సో అటు సైడ్ వెళ్ళి ఎతుకుదాం మొత్తం గైస్ ఒక్కడు దొరకట్లేదు గైస్ అప్పటి నుంచి ఎతుకుతున్నా కానీ ఒక్కడు కూడా దొరకట్లేదు లిటరలీ సో చూద్దాం ఇక్కడ సో ఈ సోఫా వెనకాల పక్క ఎవడో కూడా ఉంటాడు బాబు చూసానమ్మా రావాలి ఫిరోజ్ అన్న ట్రిక్లు ఉపయోగిద్దాం ఇక్కడ పని చేస్తాయా ఏమన్నా సో ఎవడు లేడు అనమాట ఇక్కడైతే మాత్రం ఫిరోజ్ అన్న ట్రిక్లు అయితే పనికి రాలా ఎవడు బయటికి కూడా రాలేదు సో చూద్దాం ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారు పక్క ఇక్కడే ఎక్కడో ఈ సరౌండింగ్స్ లో ఎవరో ఒకళ్ళు దొరుకుతారు కసక్ పాప దొరికింది మియా మియా ఏ మియా ఆగు ఏ మియా ఏయ్ ఆడు ఉంచో అబ్బా అయ్యా అబ్బా ఏముందరా సారీ సారీ బానే ఎక్స్ట్రాలా ఎవరిది పుష్ప మా కీప్ అమ్మ మా కీప్ దొరికేసిందే మా కీప్ అరే రే 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 మా కీప్ మాయమైపోయింది 2 నిమిషాల్లోనే ఏంటో ఇది చలో గైస్ ఫైనల్లీ 7 members అయితే దొరికేశారు ఇంకొక 8 member కూడా దొరికేశాడు ఇక్కడ పాపం బుర్ర అయితే కనపడుతుంది అనమాట ఎవరిది అల్టిమేట్ 777 లిటరలీ బాగా దాక్కున్నాడు కానీ ఆ హెడ్ మార్చాల్సింది ఆ హెడ్ వల్ల దొరికిపోయాడు అనమాట పాపం అయ్యా సో చలో గైస్ ఈ రివర్ సైడ్ ఎవరు రావట్లేదు ఈ రివర్ దాటినా అస్సలు లేదు సో మళ్ళీ దొరికారంటే మాత్రం డిస్క్వాలిఫై డైరెక్ట్ చాలా గైస్ చూద్దాం మరి ఇక్కడ ఎవరన్నా ఉన్నారా సో ఈ సరౌండింగ్స్ లో సో ఈ సరౌండింగ్స్ లో ఓన్లీ ఈ చెట్టు వరకే ఈ ట్రీస్ వరకే అనమాట ఆ పైకి వెళ్ళినా సరే లేదు ఇక్కడ ఎవడో మెడికిట్లు వేసాడు రా అబ్బా బాగానే వేసాడు మెడికిట్లు సో చలో గైస్ ఇక్కడే ఎవడో ఒకడు ఉంటాడు సో ఈ గడ్డిలో మంచిగా ఎతుకుదాం సో పక్క ఈ గడ్డిలో ఎవడో ఒకడు దాక్కొని ఉండుంటాడు సో చూడాలి గైస్ ఇక్కడ ఎవరన్నా ఉన్నాడా సో ఎవరన్నా ఉన్నారా ఇక్కడ సో ఎవరు లేరా ఏంది బ్రో ఒక్కడు దొరకట్లా గైస్ ఒక్కడు దొరకట్లేదు గైస్ లిటరలీ మొత్తం ఇల్లంతా ఎతికాను అటు సైడ్ వెళ్ళాను ఇటు సైడ్ వచ్చాను ఒక్కడు కూడా దొరకట్లా బాయ్ నమస్తే బాయ్ పువ్వు ఎవరికి ఇస్తున్నావు ఇక్కడ ఏ పిల్ల కూడా లేదుగా పుష్ప కూడా లేదుగా పువ్వు ఇవ్వడానికి ఎవరికో ఇచ్చేస్తున్నాడు ఎక్సలెంట్ బాయ్ అయితే మాత్రం సో మంచిగా దాక్కున్నాడు ఇమోట్ వేసి మరి అక్కడ లోపలైతే సో నేనైతే కనుక ఈ పైన అసలు ఎతకలా సో మెయిన్ హౌస్ లో అసలు ఎతకలేదు సో చూడాలి గైస్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా మెయిన్ హౌస్ లో కింద ఎవరు లేరు సో కింద కూడా ఎవరు లేరు గైస్ ఇటు సైడ్ కూడా ఎవరైనా ఉన్నారా ఇటు సైడ్ కూడా ఎవరు లేరు మాక్సిమం ఎవరు లేరు సో పైకి అయితే వెళ్దాం పైన కూడా మాక్సిమం ఎవరు ఉండరు ఈ హౌస్ లో ఎవరు దాక్కోరు ఎందుకంటే అంత రిస్క్ చేయరు మెయిన్ హౌస్ క్లాక్ టవర్ అంటే ఇదే కాబట్టి మెయిన్ హౌస్ ఇదే కాబట్టి సో ఎవరు దాక్కోరు ఇందులో అయితే మాత్రం సో ఎవరు లేరు చూసారు కదా సో చూద్దాం మరి ఒకవేళ ఈ పైకి వెళ్ళినట్టయితే లేదు మరి ఈ పైన కూడా ఎవరన్నా ఉన్నారా లేరా సో ఈ పైన ఎవరు లేరు సో చూద్దాం ఇక్కడ అరే ఎవరు లేరు ఆ పైన కూడా గైస్ ఒక్కడు కూడా లేడు గైస్ పైన కూడా లిటరలీ ఇదేంది బ్రో మరీ ఘోరంగా సో మొత్తం అన్ని ఎతికేసాం సో ఈ హౌస్ ఒకటి ఎతకలేదు సో ఇందులోకి అయితే వెళ్దాం ఒకసారి ఇందులో ఎవరో ఒకళ్ళు దొరికాడు బాయ్ నమస్తే బాయ్ ఎవరిది సో ఫోన్ 777 బాగానే దాక్కున్నాడమ్మా ఫోన్ పైకి ఎక్కి మరి సో చూద్దాం గైస్ ఇక్కడ సో మొత్తానికి మనకైతే 10 members దొరికేశారు ఏకి అన్నా మన వాళ్ళు మామూలుగా దాక్కోలేదు బ్రో అట్లా భయపెట్టమాకు బ్రో ఆగు బ్రో ఇంకా 8 members ఉన్నారు టైం అయిపోతుంది ఒక పక్క నువ్వు మళ్ళీ తిరగాలి ఏకే అన్నా వాళ్ళు దొరికేటట్లు లేరు నీకు దొరుకుతారు బ్రో పర్లేదు దొరకబెడతాను ఎలాగైనా దొరకబెడతాను ఆగండి కానీ గైస్ ఒక్కడు దొరకట్లేదు లిటరలీ ఇప్పటికీ ఎన్ని రౌండ్లు వేస్తాను ఇదంతా తిరిగాను చుట్టూరు అదంతా తిరిగి వచ్చాను ఇప్పటికీ ఒక్కడు కూడా దొరకట్లేదు మరీ ఘోరంగా ఉన్నారు అయ్యా వీళ్ళు మాత్రం సో చలో గైస్ మొత్తానికి ఇక్కడ మళ్ళీ వచ్చాను మళ్ళీ ఇటు సైడే బట్ ఒక్కడు కూడా దొరకట్లేదు ఇటు సైడ్ అయితే మాత్రం సో చూడాలి మళ్ళీ ఎందుకన్నా మంచిది ఒకసారి రీచెక్ చేసుకుందాం అమ్మ దీనమ్మ రే 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 ఇందాకే కదరా ఇక్కడ ఒకరిని చంపేసి వెళ్ళాను మళ్ళీ ఇక్కడ ఎలా దాక్కున్నాడు రా ఇడు అరే ఇందాకే కదరా నేను వచ్చింది ఆగరా ఎవర్రా ఇది ఇందాకే కదా బ్రో నేను అక్కడ ఒకరిని కొట్టెళ్ళింది అరే గుర్తేస్తున్నాడు ఏంది నువ్వు ఆగు నీ ఎవడరా నాయన ఇడు వెస్ట్ హెల్మెట్ డ్యామేజ్ చేస్తాడు నవనీత్ కూడా అబ్బా దొంగ నా కొడుక అరే అక్కడ ఎలా దాక్కున్నారా నేను ఇందాకే కదరా ఒకరిని చంపేసి వెళ్ళింది అక్కడ మళ్ళీ అక్కడ బ్రో వీళ్ళు ప్లేసులు మారిపోతున్నారు బ్రో నేను అటు సైడ్ వెళ్ళడం లేదో మళ్ళీ వీళ్ళు ప్లేసులు అయితే చేంజ్ చేసేస్తున్నారు అనుకుంటా లేకపోతే ఈజీగా దొరికిపోతారు వీళ్ళు 10 నిమిషాలకే దొరికిపోతారు వీళ్ళు అసలు మన వాళ్ళ పొజిషన్స్ మాత్రం మామూలుగా ఒక్కరు కూడా కదలట్లా బ్రో ఎక్కడున్నారో చెప్పు బ్రో 12 రూపాయలు ఫోన్ పే చేస్తాను నీకు కావాలంటే ఎక్కడైతే స్టార్ట్ చేసావో
నువ్వు ఎక్కడైతే స్టార్ట్ చేసావో అటు నుంచి వస్తే ఒకళ్ళు దొరుకుతారు, నువ్వు క్లారిటీగా ఎతకాలి. సో ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకుందాం అమ్మా. వీళ్ళు ప్లేసులు మారుతున్నారు, మరి రూల్స్ కి తగ్గట్టు ఆర్డర్ వీళ్ళు ఏందో గలీజ్ గా. చలో గైస్ 7 మెంబర్స్ అయితే ఉన్నారన్నమాట మొత్తానికి. ఇటు సైడ్ ఎవరన్నా వచ్చారా? ఇది ఒకసారి పేల్చేసి కనిపెడితే ఇటు రాలేదు. నువ్వు స్టార్ట్ చేసి ఎటు వెళ్ళావో అటు సైడ్ జాగ్రత్తగా ఎతకాలి. నువ్వేంది బ్రో ఆ 1 సెకండ్ ఓంకార్ అన్న కన్నా ఘోరంగా ఉన్నావు. స్టార్టింగ్ నుంచి ఎత్తుకో, అటు నుంచి ఎత్తుకు, ఇటు నుంచి ఎత్తుకో, ఇంకా నన్ను కంగారు పెడుతున్నావు. సో చలో గైస్ ఒకసారి టైం రాపు బ్రో చెప్తాను. సో గైస్ 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీ అందరికి ఒక ఆఫర్. సో ఎవడైతే ఇప్పుడు వచ్చేస్తాడో 20 రూపాయలు ఫోన్పే చేస్తా ఆన్ ది స్పాట్. సో ఆన్ ది స్పాట్ 20 రూపాయలు కావాలనుకుంటే కనుక ఫోన్పే వచ్చేసేయండి, ఫాస్ట్గా బయటకు వచ్చేసేయండి, నేను ఎక్కడే ఉన్నా. సో వెహికల్ దగ్గర ఉన్నాడు, ఫాస్ట్గా వచ్చేసేయండి. 20 రూపాయలు కావాలంటే కనుక ఫోన్పే చేస్తాను, వచ్చేసేయండి, ఫైర్ చేస్తాను, ఎక్కడికి వచ్చేసేయండి ఫాస్ట్గా. 20 రూపాయలు ఫోన్పే వస్తే మాత్రం, రాకపోతే దొరికితే ఆ 20 రూపాయలు కూడా రావు, మీ ఇష్టం. తర్వాత ఒక మంచి చాయ్ బన్ను ఏదో ఒకటి వస్తుంది, లేకపోతే మీరు సిగరెట్ తాగితే సిగరెట్ అన్న వస్తుంది. ఫాస్ట్గా వచ్చేసేయండి బ్రో. వస్తారా రారా ఎవరన్నా? 20 రూపీస్ ఫోన్పే, 20 రూపీస్ ఫోన్పే వద్దా ఎవరికి? చలో బ్రో టైం పెట్టేసుకో. ఇంకా వీళ్ళు ఎవరు రావట్లేదులే కానీ నేనే ఎతుకుతాను. ఎతికితే 20 రూపాయలు కూడా రావు, మీకే మీ ఇష్టం. ఇంకా మన వాళ్ళకి కదలట్లేదు, నాట్ సాటిస్ఫైడ్. సరే ఏం చేయలేము, నేనే ఎతుకుతాను. ఆ 20 రూపాయలు కూడా మీకు ఇచ్చి వేస్ట్. నేనే ఉంచుకుంటున్నా 20 కూడా నేనే ఎతుకుతాను, ఆగండి. సో చాలా గైస్ ఇటు సైడ్ అయితే కనుక మనం ఎతకలేదు. సో ఒకసారి ఇంట్లో కూడా ఎతికి చూద్దాం మరి ఎవరైనా ఉన్నారా లేదా. సో ఈ హౌసెస్ అయితే ఎతికినట్టు గుర్తు, మరి ఎందుకన్నా మంచిది ఒకసారి రీచెక్ చేసుకుందాం, వీళ్ళు ప్లేసులు మారుతున్నారు కాబట్టి. సో చలో ఇంకా 6 మినిట్స్ ఉన్నా, 6 మినిట్స్ టు గో. ఎవరు లేరు ఇందులో కూడా. సో ఇందులో కూడా అయితే ఎవరు లేరు అనమాట. మరి ఈ హౌస్లో కూడా లేకపోతే ఇంకా క్లాక్ టవర్లో లేనట్టే. ఇంకా మొత్తం ఎతికేసాం ఆల్రెడీ మనం, ఇదంతా అండర్ గ్రౌండ్ కూడా మొత్తం ఎతికేసాం అనమాట ఇందాకే. అరే వీళ్ళేంద్రా ఒక్కడు దొరకట్లేదు, మొత్తం హౌసెస్ అన్ని ఎతికాను, ఎతికిన చోటే మళ్ళీ ఎతికాను, అయినా దొరకట్లేదు అసలు. నువ్వు ఎతికిన దాంట్లోనే మళ్ళీ ఎతకాలి, అప్పుడే దొరుకుతారు. ఎంత ఎతికా బ్రో, ఇందాక నుంచి ఎక్కడెక్కడే తిరుగుతున్నా, ఒక్కడు కూడా దొరకట్లే. నువ్వు ఇందాక వాళ్ళ పక్క నుంచి వెళ్ళిపోయి తెలుసా, ఒక దగ్గర 2 స్పాట్లు. ఇలాంటివి చెప్పక బ్రో, మళ్ళీ బాధ అవుతుంది. ఎక్కడున్నారో కూడా ఈ మొత్తం మొత్తం తిరిగేసి వచ్చాను, మళ్ళీ పక్క నుంచి వెళ్ళిపోయాయంటే మళ్ళీ పక్కన మొత్తం తిరగాలి ఇప్పుడు. గైస్ టైం అయిపోతుంది కాబట్టి మీ అందరికి మళ్ళీ ఇంకొక ఆఫర్. సో 50 రూపీస్ ఫోన్పే చేస్తా, ఇప్పుడు దొరికిపోయిన వాళ్ళకి 50 రూపీస్ ఫోన్పే చేస్తా. ఫాస్ట్గా వచ్చేస్తే 50 రూపీస్ అన్న వస్తాయి కనీసం. చెప్తానంటే చెప్పు మొత్తం. అరే ఓపెన్ చేయి అయితే నువ్వు తీసుకుంది కానీ సరదాగా ఓసీకి వస్తే పెనాయిల్ కూడా తాగేసి రకం రా నాయన మీరు. కనీసం 50 రూపీస్ వస్తే, టైం లేదు కాబట్టి 50 రూపీస్కి పెంచా, మీ ఇష్టం. ఇంకా వస్తారంటే వచ్చేసేయండి, క్లాక్ టవర్ దగ్గర ఉన్నా, సో టవర్ దగ్గర ఉన్న క్లాక్ టవర్లోని ఫాస్ట్గా వచ్చేసేయండి ఫాస్ట్గా. లేదు మనం నాట్ సాటిస్ఫైడ్. స్టార్ట్. ఓకే చలో నాట్ సాటిస్ఫైడ్ అంట గైస్, చూద్దాం మరి ఇంకా మనమే ఎతుకుదాం. దొరికాడమ్మా పాపం అయ్యా. 50 రూపాయలు ఫోన్పే చేస్తా అన్నప్పుడు మంచిగా వచ్చేస్తే బాగుండేది. సో ఇప్పుడు నేను నిన్ను చూసేసా, నువ్వు వస్తే కనుక నీకు 50 రూపాయలు నేను ఫోన్పే చేసేస్తా. మంచిగా దొరికిపోయావు కాబట్టి వచ్చేసే బ్రో, నీకు 50 రూపాయలు ఫోన్పే చేస్తా నువ్వు వచ్చావంటే. ఒకవేళ రాకపోతే మాత్రం నీ ఇష్టం, నేనే నీ దగ్గరకు వస్తా. కనీసం ఆ 50 రూపీస్ కూడా రావు నీకు. వస్తావా రావా? నేను చూసేసా నిన్ను, నువ్వు వస్తే నీకు 50 ఫోన్పే చేస్తా, లేదంటే అస్సలు లేదు, రూపాయి కూడా రావు. అనవసరంగా బొగ్గు పాలు అయిపోతారు. రావా? ఓకే ఫైన్. చలో గైస్ మనమైతే కనుక సో కనిపెట్టాం అనమాట కొంతమందిని. సో ఆ బ్రో దగ్గరికి అయితే వెళ్దాం. అరే ఎక్కడరా కనిపెట్టింది, నేను మర్చిపోయాను. నేను షోయింగ్కి వచ్చి నేను షోయింగ్ తప్పి నేనే మర్చిపోయాను రా, ఎక్కడ కనిపెట్టాను. 4 మినిట్స్. అమ్మా ఓకే దొరికాడయ్యా. నా స్కోపిన్ స్కోప్ ఒకటి పనిచేస్తుంది బాగా, చాలా బాగా వర్క్ అవుతుంది స్కోపిన్ స్కోప్ ఒకటి. చాలా మంచిగా దాక్కున్నావు అమ్మా. ఎవరమ్మా ఇది? మంచిగా ఆరాంసే దాక్కున్నావుగా. మంచిగా వస్తే 50 రూపాయలు అన్నా వద్దును కదా నీకు. పాపం అయ్యా. ఎపెక్స్ బ్రో అయితే మాత్రం దొరికేసాడనమాట. సో మంచిగా 50 రూపీస్ అన్నా వద్దు నువ్వు వచ్చేస్తే మాత్రం. సో చలో గైస్ ఇంకా 5 మెంబర్స్ మాత్రమే ఉన్నారనమాట. కంగారు ఏం లేదు, ఈ 5 మెంబర్స్ కూడా నేనే కనిపెడతాను. వీళ్ళకి ఆఫర్లు ఇచ్చి వేస్టే. సో గైస్ మొత్తం ఎతికేసి వచ్చి ఒక్కడు కూడా కనపడట్లేదు గైస్, మరీ ఘోరంగా ఉన్నారు. దొరికాడు దొంగ దొరికింది. దొరికిందో మేము కనిపెట్టామో, మీరు బయటకు వస్తే మంచిగా 20 రూపీస్ ఫోన్పే చేస్తామో, లేదంటే ఆ 20 రూపీస్ కూడా రావోయ్. బయటకు వచ్చేయండి ఫాస్ట్ గా, ఫైరింగ్ చేస్తున్నాను. వచ్చే బ్రో దొరికేసో కానీ వచ్చేసి ఫాస్ట్ గా. ఇప్పుడు ఫైరింగ్ చేస్తున్నాను, వచ్చేస్తే నీ అంతా నువ్వు వచ్చేస్తే 20 రూపీస్ అన్న వస్తాయి. ఫాస్ట్ గా వచ్చేసి ల్యాగ్ వద్దు, ఇంకా వద్దు. వస్తావా రావా?
సో రావట్లేదు ఎవరికి? రావట్లేదు కదా, సరే రావు కదా, మంచి offer ఓకే bro. నేనే వస్తున్నాను ఆగు. సో నేనే వస్తున్నాను కాబట్టి ఇంకా నీకు 20 రూపీస్ కూడా ఫోన్ పే అయితే చేయను అనమాట. సో చలో గైస్, మంచిగా మెడికిట్లు వేసుకొని దాక్కున్నాడు మన బ్రో అయితే మాత్రం. మన హర్ష 777 బ్రో అయితే మాత్రం బాగానే దాక్కున్నాడు, కాకపోతే మరి స్కోపించుకోపోవడం వల్ల దొరికిపోయాడు అనమాట. చలో గైస్, ఇంకా సో 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీకు ఒక మంచి ఆఫర్ రా బ్రో. ఒకసారి ఇంకా ఎంత టైం ఉందో చెప్పవా? 3 minutes. ఇంకెంతమంది ఉన్నారు? 1 2 3 4 మెంబర్స్. 3 minutes లో 4 మెంబర్స్ ని కనిపెట్టడం చాలా ఈజీ, తర్వాత మీ ఇష్టం. సో మీ అంతటా మీరు వచ్చేస్తే మాత్రం 15 రూపీస్ ఫోన్ పే చేస్తా, మీ ఇష్టం. ఇంకా 4 మెంబర్స్ మాత్రమే ఉన్నారు, మీ అంతటా మీరు దొరికితే 15 రూపీస్ ఫోన్ పే. వస్తారా ఎవరన్నా బయటికి? కొంచెం కూడా కదలట్లేదన్నా. సర్లే బ్రో, వాళ్ళకి డబ్బులు విలువ తెలియదులే కానీ ఇంకేం చేస్తాంలే కానీ టైమర్ పెట్టే మనం ఎతికేద్దాం. ఇంకా ఎవరో ఇంట్రెస్టెడ్ లేరైతే సో నేనైతే మళ్ళీ టైమర్ పెట్టుకుని ఎతికేస్తా ఇంకా. సో చలో ఇంకా మనం అయితే కనుక ఎతికేద్దాం, ఇంకా వీళ్ళు రారులే కానీ ఎలాగో. సో మనం అయితే ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై అయితే చేద్దాం. అయిపోయింది 3 minutes 2 minutes అయిపోయింది. ఆఫర్ పెంచి ఇప్పుడు దొరుకుతారు. సరే పోనీ మీ కోరిక మేరకు 70 రూపీస్ ఫోన్ పే చేస్తా, బయటకు వస్తారా రారా ఇప్పటికైనా ఎవరైనా సరే. సో 70 రూపీస్ అంటే ఇంకొక 100 రూపీస్ చేసుకుంటే వీక్లీ మెంబర్షిప్ వస్తుంది నీట్ గా. 70 రూపీస్ 70 డబ్బులు ఎవరికి ఊరికనే రావు చెప్తున్నా, బయటకు వస్తే వచ్చేసేయండి ఫాస్ట్ గా. 70 రూపీస్ ఫోన్ పే చేస్తా. 777 అంత ఈజీగా లొంగరు. Let TerraBox help you keep your storage private and secure.